జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీలను పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ తోటం లక్ష్మీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చిట్యాల తహసీల్దార్ ఎన్డి ఇమాం బాబా, ఎస్ఏ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ జయశ్రీ, ఎంఈఓ రౌపతి, ఎంపీఓ రామకృష్ణ మరియు ఉపసర్పంచ్ బూర వెంకటేష్ గౌడ్ సీఎం కప్ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీ కార్యదర్శులను గాని, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లను గాని, లేకపోతే క్రీడాకారులను గాని అడిగి తెలుసుకొని సీఎం కప్ రిజిస్ట్రేషన్ చేసుకొని క్రీడలు ఆడవలసిందిగా చిట్యాల క్రీడల పక్షాన, సీఎం కప్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత తహసీల్దార్ సార్ గారు షేక్ ఇమాం బాబా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఎంపీడీఓ మేడం జయశ్రీ మేడం గారికి, ఎంపీఓ రామకృష్ణ సార్ గారికి, ఎంఈఓ కోడెపాక రూప సార్ గారికి, సర్పంచ్ తౌటం లక్ష్మీ మేడం గారికి, ఉప సర్పంచ్ బుర్రా వెంకటేష్ గౌడ్ గారికి, అదేవిధంగా వార్డు మెంబర్స్ అందరికీ కూడా, నవీన్ గారికి, అందరికీ ముఖ్యంగా మనం ఇంత చక్కగా ట్రాఫిక్ లో ఉన్నాము అనంటే దానికి ఎస్ఏ శ్రావణ్ కుమార్ సార్ గారి యొక్క ప్రోద్బలంతో మనం ఇక్కడ మంచిగా చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాం. కాబట్టి గ్రామ పెద్దలకు, గ్రామ శ్రేయోభిలాషులకు, క్రీడాకారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సీఎం కప్ ర్యాలీ సందర్భంగా చిట్యాలకు మన జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. మరి కప్పులో భాగంగా మన మండలం నుంచి అందరూ అత్యధిక కప్పులు గెలవాలని చెప్పి కోరుకుంటున్నాను. సీఎం కప్పును పురస్కరించుకొని ఈరోజు చిట్యాల మండలంలో ర్యాలీ చేయడం జరుగుతుంది. మనకు సీఎం కప్ 2026 ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ 17th వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ప్రతి ఒక్క మన దగ్గర కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ అన్ని ఉంటాయి. కాబట్టి మనకు మన మండలంలో 4 క్లస్టర్లుగా విభజించడం జరిగింది. ఫస్ట్ గ్రామ పంచాయతీలో అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 4 క్లస్టర్లు, 1 నైన్పాక, 2 జడలపేట, 3 చల్లగరిగా, 4 చిట్యాలు. ఈ 4 క్లస్టర్ల నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ కూడా మండల్ లెవెల్లో గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో పోటీలో గెలిచిన వాళ్ళకు మళ్ళీ కాన్స్టిట్యూషన్ వైజ్, మనకు భూపాలపల్లి కాన్స్టిట్యూషన్ వైజ్ మళ్ళీ పోటీలు ఉంటుంది. అందులో మంత్రి మనం భూపాలపల్లి 2 కాన్స్టిట్యూషన్ అయిన వాళ్ళను, గెలుపొందిన వాళ్ళను డిస్టిక్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ గేమ్స్ లో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మెయిన్ గేమ్సే. మనం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతమైన సమాజం కావాలి, అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఆరోగ్యవంతమైన భారతదేశం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీడలలో వాళ్ళకి చిన్నప్పటి నుండి నేటి బాల్య రేపటి పౌరులు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా గేమ్స్ లో వాళ్ళకు అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరు కూడా గేమ్స్ లో ఆడవలసిందిగా కోరుతున్నాము. చదువుతో పాటు గేమ్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. కాబట్టి మీ అందరికీ కూడా పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుసుకున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.